తల్లిదండ్రులు ఎంతటి సంపాదనలో ఉన్నా పుట్టే పిల్లలు అనేక రకాలుగా వ్యసనాలతోటి అవును. ఓకే అదృష్టం లేకుండా పుడుతున్నారు. అవును. అలా ఎందుకు కల్పించుకోవాలి? మనకు అవకాశం ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చబంది ఉన్నాడు. ఇతను ఈ జూన్ 3వ తారీఖు నుంచి వచ్చే జూన్ వరకు ఇక్కడే ఉంటాడు. అంటే మనం ఈ సమయాల్లో అద్భుతమైన ముహూర్తాలను మనం పెట్టుకోవచ్చును. ఓకే. ఓకే. ఇప్పుడు కర్కాటక లగ్నంలో రేపు ఒకరు జన్మించాలి. అంటే కర్కాటక లగ్నం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే తెల్లవారుజామున 5:30 నుండి ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమందికి పిల్లలు డెలివరీ టైమ్స్ ఇస్తారు. ఈ డెలివరీ టైమ్స్ ఇచ్చినప్పుడు ఒక లగ్నం అనే కాదు, రోజులో ఒక 4, 5 లగ్నాలకి గురువు మంచి పొజిషన్‌లో ఉండేలాగా తీసుకోవచ్చు మనం. ఒక లగ్నం మీన లగ్నం పెట్టామనుకోండి, పంచమ స్థానంలో పరమ ఉచ్చ స్థానం పొంది ఉంటాడు. హ్మ్. ఓకే. అలాగే మనం ఇప్పుడు ఈ తులా లగ్నం పెట్టుకున్నాం. తులా లగ్నానికి గురువు దశమ స్థానంలో, వృత్తి స్థానంలో అద్భుతంగా రాణించేదానికి ఈ లగ్నం పనిచేస్తుంది. ఓకే. అలాగే వృశ్చిక లగ్నం పెట్టుకున్నాం. వృశ్చిక లగ్నానికి భాగ్యస్థానంలో ఉంటాడు. ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యంలో గురువు అంశయోగాన్ని పొంది ఉంటాడు. తరువాత ఇంకా మేజర్‌గా చెప్పాలంటే మీకు కన్యా లగ్నం పెట్టుకున్నాం. కన్యా లగ్నం పెట్టుకుంటే లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి లాభంలో ఉంటాడు గురువు. ఓకే. ఇలా గురువు అనేక రకాలుగా విశేషంగా కొన్ని కొన్ని లగ్నాలకు మాత్రమే ఇది విశేషమైన యోగం అందుతుంది. ఓకే. అంటే ఎప్పటి వరకు ఉంది? ఒక సంవత్సరం పాటు ఉంది. ఓకే. ఇప్పుడు ఏదైనా షాపులు, ఏదైనా పిల్లల యొక్క పరిస్థితులు, హ్మ్. ఏదైనా కొత్త విషయాలు మనం ప్రారంభించాలంటే హ్మ్. ఇది పెట్టుకోవడం ద్వారా, ఈ ముహూర్తాలు పెట్టించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చును. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా పిల్లలకి సిజేరియన్ చేసైనా సరే, హ్మ్. ముహూర్తాలు పెట్టుకుంటే అద్భుతమైన పిల్లలు. ఎలా ఉంటది వాళ్ళ జాతకాలు? అది మంచి పాయింట్ అడిగారు. ఎలా హ్మ్. ఉంటుంది? చాలా మందికి ఒక డౌట్ ఉంది. సిజేరియన్ పెట్టిన ముహూర్తాలు అంతగా బాగోవు. అవును. సహజంగా ఉంటేనే బాగుంటాయని చాలామందికి చాలా అపోహ మందికి అదొక ఉంటుంది. అవును. అవును. మనం పెట్టినంత మాత్రాన వాళ్ళు పుట్టాలని లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. వాళ్ళకి ఆ యోగం ఉంటేనే మన దాకా రాగలరు. మన చేత పెట్టించుకోగలరు. పెట్టించుకున్న ముహూర్తానికి గూడా అది పిల్లల్ని బయటకు తీయగలరు. కాబట్టి ఈ ముహూర్తం పెట్టడం ద్వారా అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని లగ్నాలు విశేషంగా చెప్పాను మీకు. ఇందాకే చెప్పాను. అవును. ఒకటి మీన లగ్నం అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక లగ్నం అద్భుతంగా ఉంటుంది. తులా లగ్నం అద్భుతంగా ఉంటుంది. కర్కాటక లగ్నం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ కర్కాటక లగ్నానికి ఇస్తున్నాం. తర్వాత కన్యా లగ్నం అద్భుతంగా అంటే ఉంటుంది. రాజయోగం లభిస్తదా? రాజయోగాలుంటాయి. ఆ! ఒక్కొక్క లగ్నానికి భావాధిపత్యం మారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక ఇంట్లో తులా లగ్నానికి అనుకున్నాం. ఏమయ్యాడాయన? కర్మస్థానంలో ఉన్నాడు. వృత్తి స్థానంలో ఉన్నాడు. అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఆయనకి ఆధిపత్యాలు ఏమొచ్చినవి? తృతీయ, షష్టాధిపత్యం వచ్చింది తులా హ్మ్. లగ్నానికి. అంటే హ్మ్. మనం కమ్యూనికేషన్ ఏదైతే చేస్తామో, బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్స్ ఏదైతే చేస్తామో, రోగ, రుణ శత్రువులు ఎవరైతే ఉంటారో, హ్మ్. ఇలాంటివన్నీ గూడా అద్భుతంగా ఉండేదానికి ఉంటుంది. ఓకే. మనకి శత్రువులు ఉండవు, రోగాలు ఉండవు, రుణాలు ఉండవు. ఈ తులా లగ్నంలో సిజేరియన్ చేపించుకోవడం ద్వారా. ఓకే. అదే వృశ్చిక లగ్నంలో చేపించుకున్నారనుకోండి, సపోజ్ ఆ టైంలో ఏదన్నా పెట్టుకున్నారనుకోండి, ఆ లగ్నానికి ఆయనకి ధనాధిపత్యము, పంచమాధిపత్యం వస్తుంది. ఓకే. ధనస్సు లగ్నం పెట్టుకున్నామనుకోండి, ధనస్సు లగ్నం పెట్టుకుంటే లగ్నాధిపత్యమే డైరెక్ట్‌గా వస్తుంది. ఓకే. మీన లగ్నం పెట్టుకున్నాం అనుకోండి. మీన లగ్నానికి కూడా లగ్నాధిపత్యం వస్తుంది. హ్మ్. లగ్నాధిపతి అయి పంచమ స్థానంలో ఉచ్చ పొందటం ద్వారా అతనుకు కలిగే పిల్లలు అద్భుతంగా ఉంటారు. ఓకే. ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు. అదే కాకుండా ఈ మీన లగ్నంలో జన్మించడం ద్వారా ఏమవుతుందంటే గురువు హంసయోగాన్ని పొందినాడు కాబట్టి ఇతను మహాజ్ఞానిగా ఉంటాడు. ఏది చదివితే అలా చదువు ఒకసారి చదవగానే వచ్చేస్తుంది. హుహు. మనం అంటాం కదా! ఏకసంతాగ్రాహి, అవును. అవును. ద్విసంతాగ్రాహి, అవును. త్రిసంతాగ్రాహి అని. అట్లా ఏంటంటే హంసయోగంలో ఉన్న గురువు ఇచ్చే విశేషమైన ఫలితాలు ఇవన్నీ కూడా. మీరన్నట్టుగా సరే పిల్లలు పుట్టడం కోసం మేము మంచి ముహూర్తాల కోసం మీ దగ్గరికి రావాలి అంటే, హ్మ్. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఉంటుంది గదా! హ్మ్. ఏ నెలల్లో రావాలి? ఎప్పుడు రావాలి మీ దగ్గరికి? అంటే ముహూర్తం మంచిది మీరు పెట్టాలి అంటే. బాగుంది. మంచి ప్రశ్న. ఇప్పుడు సరే. ఏ నెలలో ఎప్పుడు రావాలి అనే దానికన్నా కూడా, ఇప్పుడు మీకు ఎన్ని నెలలు? 9 నెలలు నిండుతున్నాయి. ఆ! ఓకే. చాలా మందికి అవును. 9 నెలలు నిండుతున్నాయి. అవును. ఆ 9 నెల ఎప్పుడో నిండుతుంది అనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే మధ్యలో గురువు ఆ! అతిచారంలోకెళ్తున్నాడు గదా! అతిసారంలోకెళ్తున్నాడు. మధ్యలో. ఎళ్ళినప్పటికి గూడా దీనికి కరెక్ట్‌గా డేట్ చెప్పాలంటే అక్టోబర్ 30 వరకు గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఓకే. రైట్. ఓకే. ఆ! తరువాత సింహరాశిలోకెళ్తాడు. అవును. ఓకే. ఎళ్ళినప్పటికీ గూడా ఏందంటే, అతిచారం కింద ఎళ్ళినప్పటికీ గూడా,
రాశి మారినప్పటికీ కూడా లగ్నంలో గురువు ఉండేలాగా మనం సిజేరియన్స్ పెట్టుకోవచ్చు, అప్పుడు కూడా అవకాశం. అచ్చా ఉందా? ఓకే. అయితే అప్పుడు సింహరాశిలో సింహ లగ్నంలో పెట్టుకోవచ్చు మనం. ఆ. సింహ లగ్నంలో పెట్టుకున్నాం అనుకోండి ముహూర్తాలు, లగ్నంలో గురువు ఉంటాడు. లగ్నంలో గురువు ఉన్నప్పుడు కోటి దోషాలను హరించే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది, ఓకే. ఎవరికీ లేదు. కోటి దోషాలు హరించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. ఓకే. తర్వాత మళ్ళీ జనవరి 29-30 కల్లా మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. ఓహో. కాబట్టి లగ్నంలో గురువు ఉండంగా మనం కొన్ని ముహూర్తాలు విశేషంగా వాళ్ళ అభివృద్ధికి నోచుకుంటున్నవి. ఇప్పుడు గురుగారు ఈ భూమండలం మీద ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కొన్ని వందల వేల లక్షల మంది పుడుతూనే ఉంటారు. ఉమ్, సో మరి వాళ్ళందరికీ ఏలినాటి శని అనేది వస్తుందా? ఉమ్. ఎట్లా వీళ్ళకి? మంచి మంచి ప్రశ్న అడిగారు. ఏలినాటి శని అందరికీ వర్తించదు, అందరికీ రాదు. ఇప్పుడు మనం ఈ రోజును మనం ఉన్నాం, రైట్. దీన్ని గోచార ప్రకారంగా తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇవాళ జన్మించారనుకోండి, సపోజ్ అవును. తులా లగ్నంలో జన్మించారు, తులా రాశిలో జన్మిస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే 2 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతూ ఉంటాడు, చంద్రుడు గమనం యొక్క మారుతూ ఉంటుంది. ఇప్పుడు శని మనకి ఎక్కడ ఉన్నాడు? ప్రజెంట్ మేనంలో ఉన్నాడు శని. ఓకే. ఓకే, ఈ మేనంలో ఉండడం ద్వారా శని కొన్ని రాసులకు మాత్రమే ఇప్పుడు ఏలినాటి శని అనేది వర్తించి ఉందన్నమాట. మనకి శని ప్రభావం రాను 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 ఇప్పుడు మేనం నుంచి మేషంలోకి, మేషం నుంచి వృషభంలోకి, వృషభం నుంచి మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి, కర్కాటకం నుంచి సింహంలోకి, సింహం నుంచి కన్యలోకి, కన్యలో నుంచి తులాలోకి వస్తాడు. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి ఏలినాటి శని రావాలంటే దాదాపుగా సింహరాశిలోకి శని వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏలినాటి శని వర్తించదు. ఓకే. ఓకే, ఏలినాటి శని వర్తించదు. కాబట్టి ఎప్పుడు వర్తిస్తుంది ఈ ఏలినాటి శని అంటే, ఇక ఒక 10 days అయిందనుకోండి, ఇక్కడి నుంచి ఒక 10 days చూసుకున్నాం అనుకోండి, 10 daysకి మళ్ళా చంద్రుడు మారిపోతుంటాడు అనమాట. చంద్రుడు ఎప్పుడైతే అత్యంత దగ్గరగా వస్తాడో శనికి ఎప్పుడైతే దగ్గరగా వస్తాడో, ఇప్పుడు ప్రజెంట్ మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉండగా కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన టైంకి కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు, లేదు మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు, లేదు మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇలా చంద్రుడు ఉండంగా సిజేరియన్స్ అయినా పిల్లలు జన్మించినా వాళ్ళకి ఏలినాటి శని పుట్టుకతోనే వస్తుంది. ఓకే. అలా ఉండకుండా తప్పించుకునే దానికి రోజుల వ్యవధి ఎవరైనా సరే మార్చుకోవచ్చు. మనం 4 రోజులు 5 రోజులు జస్ట్ 6 days మనం ఒక 6 రోజులు వాయిదా వేయటం ద్వారా, లేదు 6 రోజులు ముందు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఏలినాటి శని తప్పించుకునే దానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఏలినాటి శని పిల్లల జన్మ జాతకాల్లో తప్పించబడితే అది రావటానికి ఒక 25 years పడుతుంది. అప్పుడు తల్లిదండ్రులు షేప్, పిల్లోడు షేప్. కాబట్టి చాలా కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. లేదనుకోండి, పుట్టడంతోనే ఏలినాటి శని పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా తల్లి ఇబ్బంది పడుతుంది. ఏలినాటి శనిలో పుడితే ఫస్ట్ ఇబ్బంది పడేది మదరే, తర్వాత తండ్రి ఇబ్బంది పడతాడు. కాబట్టి జన్మజాతకాలు కాకుండా ఇప్పుడు కలిగే పిల్లలు ఎవరైతే ఉంటారో దీని మీద విశేషంగా మీరు ఆలోచించండి. ఎందుకు ఏలినాటి శని మనకి కలగాలి, అది తప్పించుకునే మార్గం ఉన్నప్పుడు మనం చూపించుకొని చేపించుకోవటంలో తప్పేం లేదుగా. అంతే.